చేసేసాడు, అందుకని ఇవ్వలేకపోతున్నాం. రేపు ఇచ్చినప్పుడు మేము బాగు చేసి ఇచ్చామని చెప్పడం అంటే సైకలాజికల్గా ఇప్పుడు మామూలుగా ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు ఉండే, లేదా కరోనా లాంటి ప్రకృతి వైపు ఇచ్చిన టైంలో ఉంటుంది. కానీ 2 సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు పెట్టి 5 నెలలకి మాత్రమే బడ్జెట్ పెట్టింది ఇప్పుడే తొలిసారి. ఇదంతా సైకలాజికల్గా మనల్ని ప్రిపేర్ చేయడం. ఏదో తెలియలేదు చాలా ప్రయత్నించారు అని, ఇంకెక్కడైనా చెప్పకుండా చేశారా, ఏమైనా చెప్పకుండా చేశారని ఏమీ లేదు. ఇక అది ఇదేదో సరదాగా దారిలో వాడి దగ్గర నువ్వో కోటి అని జేబులో వేసుకుని తెచ్చుకునేది కాదు కదా గవర్నమెంట్ అనేటటువంటిది. అక్కడ ఏమి తేలకపోయేటప్పటికి ఇప్పుడు ఇక ఎలా కన్విన్స్ చేయాలి పబ్లిక్ని? బడ్జెట్లో అబద్ధాలు చెప్పడానికి కుదరదు కాబట్టి 7.2 లక్షలు ఎంత చూపెట్టారు అక్కడ. దెన్ అక్కడ అంతే, అది కూడా దేంతో కలిపేసేసి ఇప్పుడు చెప్పినటువంటి వీటితో కూడా కలిపితే ఇప్పుడు 4.5 లక్షల్లో ఇప్పుడు 4,91,000 దీనికి కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు కలిపితే 5,90,000 6,38,000 అంతే కదా. దెన్ అయిపోయింది కదా. ఇంకా విద్యుత్ కూడా కలిపితే ఇంకో 49, ఇంకో ఇది కూడా కలిపితే 7.5 లక్షలు. అదే కదా చెప్తోంది ఇక్కడ పాయింట్. కాబట్టి వాస్తవం అదే. కాకపోతే ఇప్పుడు ఇదే లెక్కనైతే 2014-19 నాటికి దిగే నాటికి అప్పటికొచ్చినటువంటి ఈ ఒరిజినల్ అప్పులు ఎంత, కార్పొరేషన్ రుణాలు ఎంత, అప్పుడున్నటువంటి ఎలక్ట్రిసిటీ రుణాలు ఎంత, అప్పుడు ఇతర ఏదైతే బిల్లులు పెండింగ్ ఎంత అనేది లెక్క తీస్తే టోటల్గా తేలిపోతుంది. అదే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్తున్న లెక్క. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్తోంది వాటితో కంపేర్ చేసి చెప్తున్నాడు. వీళ్ళు చెప్తున్నది ఇది మొత్తం